ఐపీఎల్లో మరో వన్ సైడ్ మ్యాచ్ జరిగింది. 9 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది ఆర్సీబీ. ఢిల్లీకి దిమ్మ తిరిగేలా ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో విజృంభించారు. దీంతో 75 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో హేజల్వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టారు. సుయాంత్ శర్మ, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఢిల్లీ జట్లో అభిషేక్ పోరెల్ 30 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపై ఛేదించింది. మ్యాచ్ తొలి అరగంటలోనే ఢిల్లీ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ 6 వికెట్లకు 14 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. ఇక ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయిని క్రాస్ చేసిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ మ్యాచ్లో 11 పరుగు వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక 8 మ్యాచ్ల్లో ఆర్సీబీ 6వ విజయం సాధించగా ఢిల్లీ 5వ ఓటమిని నమోదు చేసింది. ఈ విజయంతో బెంగళూరు సెకండ్ ప్లేస్కు వెళ్లగా ఢిల్లీ 6 పాయింట్లతో 7వ స్థానానికి పడిపోయింది. ఐపీఎల్లో ఢిల్లీని చిత్తు చేసింది ఆర్సీబీ. నిన్నటి మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అయితే ప్లే ఆఫ్లోనే ఢిల్లీ యొక్క ఆట తీరు ఓటమికి కారణాలుగా తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో అభిషేక్ పోరెల్ 30 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఢిల్లీ స్కోర్లో ముఖ్యంగా బెంగళూరు బౌలర్లు హైజిల్వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టారు. సుయాంత్ శర్మ, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీశారు.